డిజిటల్ ఇండియా 5G సేవలు గ్రామీణ ప్రాంతాలకు సైతం అత్యాధునిక సాంకేతిక సేవలు అందుబాటులోకి వస్తున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నాయి. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 గిరిజన గ్రామాల ప్రజలకు మాత్రం ఇప్పటికీ మొబైల్ సిగ్నల్ అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కనీసం ఒక ఫోన్ మాట్లాడాలన్నా, అత్యవసర సమయంలో 100కో 108కో కాల్ చేయాలన్నా ఆ 2 గిరిజన గ్రామాల ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మైళ్ళ దూరం పరిగెత్తాల్సి వస్తుంది. అసలు ఆ గ్రామాలు ఎక్కడున్నాయి? కనీస సిగ్నల్ సదుపాయం లేక ఆ గ్రామస్తులు పడుతున్న నరకయాతన ఎలాంటిది? అధికారులు పాలకులు వీరిని ఎందుకు పట్టించుకోవడం లేదు? దీనిపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. డిజిటల్ ఇండియా మరియు 5G సేవలు గ్రామీణ ప్రాంతాల్లో సైతం సాంకేతిక సేవలు అందుబాటులోకి వస్తున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఇటు ఏజెన్సీ జిల్లాగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ప్రాంతాల్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేక అత్యవసర పరిస్థితుల్లో 108కు ఫోన్ చేయాలన్నా కూడా కొన్ని ప్రాంతాలకు వచ్చి మరీ వీళ్ళు ఫోన్ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నట్లుగా చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి కూతవేడు దూరంలో ఉన్నటువంటి 2 గ్రామాలకు సైతం ఈ యొక్క సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో ఒక ప్రాంతానికి 2 ప్రాంతాల ప్రజలు చేరుకొని ఇటు బంధువులకు కావచ్చు, లేకపోతే అత్యవసర సేవలైనటువంటి 108కు కూడా ఫోన్ చేసే పరిస్థితి నెలకొంది. అసలు ఆ గ్రామాలు ఏంటి, ఈ పరిస్థితి ఎందుకుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దట్టమైన అడవి ప్రాంతంలోని సారేకల్లు, కారేగట్టు గిరిజన గ్రామాల ప్రజల దుస్థితి ఇది. నిత్యం కమ్యూనికేషన్ ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ 2 గ్రామాల ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. తమ బంధుమిత్రులతో మాట్లాడాలన్నా, బ్యాంకు లావాదేవీలు చేయాలన్నా, పిల్లల చదువుల సమాచారం తెలుసుకోవాలన్నా ఈ ఊర్లలో అస్సలు కుదరదు. అందుకే ఈ 2 గ్రామాల మధ్యలో ఉన్న ముత్యాలమ్మ బోడు అనే ఎత్తైన ప్రాంతానికి వచ్చి మాత్రమే ఫోన్లు మాట్లాడాల్సిన దుస్థితి నెలకొంది. టెక్నాలజీ యుగంలో ఈ ఊర్లలో వింత వింత దారుణాలు కనిపిస్తాయి. ఇక్కడి ఇళ్లలో ఫోన్లను గోడలకు లేదా చూరులకు వేలాడదీసి ఉంచుతారు. వర్షం వస్తే ఫోన్ తడవకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్లను తగిలిస్తారు. ఇక వేరే ఊర్లలో చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ సెలవులకు ఇంటికి వచ్చే పిల్లల కష్టాలైతే వర్ణాతీతం. వారు సిగ్నల్స్ అందుకోవడం కోసం పెద్ద పెద్ద కర్రలను కట్టి వాటి చివరన రూటలను తగిలించి నానా తంటాలు పడుతుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పదుల సంఖ్యలో గ్రామస్తులు ముత్యాలమ్మ బోర్డు వద్దే కాలక్షేపం చేస్తుంటారు. ఎండ, వాన, చలి అనే తేడా లేకుండా కమ్యూనికేషన్ కోసం అందరూ ఇక్కడికి చేరాల్సి వస్తుంది. కొందరైతే గంటల తరబడి కేవలం ఒక్క సిగ్నల్ పాయింట్ కోసం ఎదురు చూస్తూ దీనంగా నిలబడడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది.